గోదావరి జిల్లాలో వేలాది కోళ్లు చనిపోయాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్నాయి. చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్ సేకరించి టెస్టులకి పంపిస్తే అంతా బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయాయని తేలింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సహా అనేక చోట్ల ఇప్పటికే ప్రభుత్వ అధికారులు చికెన్ షాపులను మూసేయించారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ కానీ గుడ్లు కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం. బర్డ్ ఫ్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని అన్నిటికంటే భయపెడుతున్న వైరస్ ఇది. లక్షల కోళ్లు చనిపోతున్నాయి. చికెన్, కోడిగుడ్లు వీటిలో ఏ ఒక్కటి తిన్నా ఈ వైరస్ వస్తుందని భయం పట్టుకుంది జనాలకి. అయితే హెల్త్ అడ్వైజరీస్ మాత్రం అలా ఈ వైరస్ రాదని, 100 డిగ్రీల వరకు బాయిల్ చేసి తింటే వైరస్ చనిపోతుందని చెబుతున్నాయి. కానీ లేనిపోని రిస్క్ ఎందుకని అనుకుంటున్న జనాలు మాత్రం చికెన్, గుడ్లకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే నిజంగా బర్డ్ ఫ్లూ వైరస్ అంత డేంజరా? అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోడి మాంసాన్ని కానీ గుడ్లని కానీ తింటే ఆ వైరస్ మనుషులకు కూడా సోకుతుందా? తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర లాంటి అనేక రాష్ట్రాలను వణికిస్తున్న వ్యాధి బర్డ్ ఫ్లూ. ఈ వైరస్ దెబ్బకి చాలా చోట్ల కోళ్ల ఫామ్స్లో లక్షల కోళ్లు చనిపోతున్నాయి. ఈ కోళ్లు చనిపోవడానికి బర్డ్ ఫ్లూనే కారణం అని ఎప్పుడైతే అర్థమైందో దెబ్బకి చికెన్ తినే వాళ్ళంతా భయంతో వణికిపోతున్నారు. చాలామంది చికెన్, గుడ్లు తినడమే మానేస్తున్నారు. దీంతో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. వీటి వల్ల ఒక పక్క లక్షల కోళ్లు చనిపోతుండడంతో వచ్చే నష్టం తీరకపోగా, ఇంకో పక్క బతికున్న కోళ్ల మాంసాన్ని అమ్ముకోలేక కోళ్ల ఫారాల ఓనర్స్ అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఓ నెల 2 నెలల క్రితం వరకు కిలో 220 నుంచి 250 రూపాయలు పలికిన చికెన్ ఇప్పుడు 150 రూపాయలకే దొరుకుతున్నా కొనేవాళ్ళు మాత్రం కరువు అవుతున్నారు. ఇక గవర్నమెంట్ కూడా ఇప్పటికే దీనిపై రెడ్ అలర్ట్ రిలీజ్ చేసి కోళ్లు, కోడిగుడ్ల ఎగుమతులు, దిగుమతులని కంప్లీట్గా ఆపేసింది. అసలేంటి బర్డ్ ఫ్లూ? బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల పక్షుల్లో వచ్చే వ్యాధి. ఇది పక్షుల్లో చాలా హైలీ కంటేజియస్, అంటే ఎక్కువగా వ్యాప్తి చెందే వ్యాధి అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పక్షులకి ఇది మన కరోనా లెక్క. కరోనా వచ్చిన పేషెంట్ పక్కన హెల్తీ పర్సన్ ఉంటే ఎలా అయితే ఈ పర్సన్కి కూడా కరోనా వచ్చేస్తుందో, సరిగ్గా అలాగే పక్షుల్లో కూడా బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షి పక్కన ఆరోగ్యకరమైన పక్షి ఉంటే దానికి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే ఇది అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ల్లో H5N1, H7N9, H5N6, H5N8 అనే వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో H5N1 వేరియంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ముఖ్యంగా కోళ్లలో ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఎందుకంటే కోళ్ళని, ముఖ్యంగా ఫామ్స్లో పెంచే కోళ్ళని వేల కొద్దీ ఒకే చోట ఉంచడం వల్ల వాటిలో ఒక్క కోడికి ఈ వైరస్ సోకినా మిగిలిన వాటన్నింటికి ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతోంది అదే. అందుకే అనేక రాష్ట్రాల్లో వేలు, లక్షల కోళ్లు చనిపోతున్నాయి. మరి ఇంత హైలీ కంటేజియస్ వైరస్ మనుషులకు కూడా సోకుతుందా అంటే అవును, ఖచ్చితంగా సోకుతుంది. బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షులు, కోళ్లు ఉన్న చోట ఎక్కువగా ఉన్నా ఆ వైరస్ సోకిన కోడి మాంసాన్ని, వాటి గుడ్లని తిన్నా ఈ వైరస్ మనిషికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వైరస్ సోకిన కోళ్ళని తింటే కదా మనిషికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చేది. అయితే కోళ్ళకి ఈ వైరస్ వచ్చిందని ఎలా తెలుసుకునేది అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. దీనికి మెడికల్ అడ్వైజరీ చెప్పిన డేటాని బట్టి చూస్తే బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లలో క్లియర్గా కనిపించే తేడా వాటి కళ్ళు, తలపై ఉండే జుట్టు, గడ్డం, కాళ్ళు వాచిపోయి రంగు మారిపోతాయి. ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. పెట్టిన గుడ్లు కూడా ఖాళీగా, షేప్ మారిపోయి ఉంటాయి. వేసిన మేత కోళ్ళు తినవు. ఎక్కువగా విరోచనాలు అవుతుంటాయి. సరిగ్గా నడవలేవు, పడిపోతుంటాయి. తల, మెడ తిరిగిపోయి ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కానీ లేదా వీటిలో కొన్ని కానీ ఏ కోడిలో అయినా కనిపిస్తే ఆ కోడికి బర్డ్ ఫ్లూ సోకినట్టే అన్నమాట. ఇలాంటి కోళ్ళు చాలా ఫాస్ట్గా చనిపోతాయి కూడా. ఒకవేళ ఈ బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసాన్ని ఎవరైనా తింటే వాళ్ళకు కూడా ఈ బర్డ్ ఫ్లూ సోకే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసాన్ని 100 డిగ్రీల వరకు వేడి చేసి ఉడికించి తింటే ఈ వైరస్ చనిపోతుంది. మనుషుల్లో స్ప్రెడ్ కాదు. అలా కాకుండా సగం ఉడికిన చికెన్, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ లాంటివి తీసుకుంటే మాత్రం ఈ వైరస్ వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెబుతున్నారు. అయితే ఒకవేళ మనిషికి ఈ వైరస్ స్ప్రెడ్ అయితే ఏం జరుగుతుంది? అండ్ ఓ మనిషి బర్డ్ ఫ్లూ బారిన పడ్డాడని ఎలా తెలుసుకోవాలి?
ఒకవేళ ఎవరైనా మనిషి బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసాన్ని క్లీన్ చేసుకోకుండా పూర్తిగా ఉడికించకుండా తింటే ఆ పర్సన్కి కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి పక్షుల్లో వెంటనే చనిపోయే ఛాన్స్ అయితే లేదు, కానీ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తుంది ఈ వైరస్ సోకిన వ్యక్తిలో కూడా దాదాపు కోళ్లలో కనిపించిన లక్షణాలే కనిపిస్తాయి. కళ్ళు ఎర్రగా మారిపోతాయి, అంటే కండ్ల కలకలు వచ్చినట్టు ఎర్రగా మారి వాచిపోతాయన్నమాట. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. 103 డిగ్రీలకు తగ్గకుండా ఫీవర్ వస్తుంది. మెంటల్ కండిషన్ దెబ్బతింటుంది. తల తిరిగినట్లుంటుంది. పైకి కూడా లేవలేనంత నీరసం, అలసట వస్తాయి. భరించలేని తలనొప్పి వస్తుంది. మెడ పట్టేయడం, గొంతు మంట, దగ్గు, కండరాల నొప్పి ఇలాంటి లక్షణాలన్నీ 2-3 రోజుల్లో కనిపిస్తాయి. ఒకవేళ ఈ లక్షణాల్లో కొన్ని కనిపించినా వెంటనే హాస్పిటల్లో చేరి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. దానివల్ల వ్యాధి నుంచి కోలుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే చచ్చిన కోడితో పాటు తిన్న ఆ పర్సన్ కూడా పైకి పోవడం ఖాయం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే బర్డ్ ఫ్లూ వైరస్లలో మనుషులని కొన్ని వైరస్ వేరియేషన్స్ మాత్రమే చంపగలవు. అలా చంపే వేరియేషన్స్లో H5N1 వేరియేషన్ అన్నిటికంటే టాప్లో ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ వేరియేషన్ అయితే స్ప్రెడ్ అవుతుందో వేగంగా ఆ వేరియేషన్ అన్నమాట. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చికెన్ లవర్స్ అంతా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి హాస్పిటల్లో చేరితే వాళ్ళకి వెంటనే బ్రీతింగ్ మెషిన్ పెట్టి ఆక్సిజన్ అందించడమే కాకుండా యాంటీవైటల్ మెడిసిన్స్ వాడడం వల్ల రోగి కోలుకునే ఛాన్స్ పెరుగుతుంది. అలాగే ఈ వైరస్ మనుషుల్లో అంటువ్యాధి కాకపోయినా రోగి యూజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్, వాడిన టిష్యూలు, సలైవా లాంటి వాటి ద్వారా మిగిలిన వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే ఈ వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేట్ చేసి మిగిలిన వారికి దూరంగా ఉంచడం బెటర్. దానివల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతుండడం, లక్షల కోళ్లు చనిపోతుండడంతో అనేక చోట్ల కోళ్ల శాంపిల్ సేకరించి వాటిని టెస్టులకి పంపిస్తున్నారు మెడికల్ అధికారులు. ఇక బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలిన ఫామ్లను సీల్ చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన ఏరియాల్లో చికెన్ షాప్లను కూడా మూసేస్తున్నారు. రాష్ట్రాల హెల్త్ అడ్వైజరీలు కూడా కీలక అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. బాగా ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఏమాత్రం పొరపాటున ఉడకని చికెన్ తిన్నా ఈ వైరస్ సోకే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొన్నాళ్ల పాటు చికెన్ తినకుండా ఉండడమే బెటర్ అని జనాలకి వాళ్ళంతా సలహా ఇస్తున్నారు. ఇది చికెన్ లవర్స్కు పెద్ద షాకే అయినా ఇలాంటి పరిస్థితుల్లోనే గుండె రాయి చేసుకునే బతకాలి. ఇప్పుడు కూడా ముక్క లేకపోతే ముద్ద దిగదు అంటూ మిస్టేక్ చేశారో మీరే అయిపోతారు. సో ఈ విషయంలో కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే మీకే బెటర్. మరి ఈ బర్డ్ ఫ్లూ ఇంతలా స్ప్రెడ్ అవుతుండడంపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.